ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు బైబిల్ విషయాలలో అంత్యక్రియలు గురించి బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడ వీటి గురించి ప్రస్తావించబడిందో ఒకసారి మనం తెలుసుకుందాం ప్రియులారా. మొదటిగా అబ్రహాము అంత్యక్రియలు. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు మృతి నొందగా అతని కుమారులకు ఇస్సాకు, ఇష్మాయేలు అతన్ని మక్పేలా గుహలో శారాను పాతిపెట్టిన స్థలము పక్కన సమాధి చేసిరి. అబ్రహాము మృతి పొందినప్పుడు అతని వయస్సు 175 సంవత్సరాలు. ఈ యొక్క విషయము ఆదికాండము 25వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలలో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగనే శారా అంత్యక్రియలు. ఈమె కనాను దేశములోని హెబ్రోనను కిర్యతర్బాలో మృతి పొందెను. అబ్రహాము తన ప్రియమైన భార్య నిమిత్తము అంగలార్చి అన్యులైన హేతు కుమారుల వద్ద నుండి మక్పేలా గుహను కొని అందులో శారాను పాతిపెట్టాడు. శారా మృతి పొందినప్పుడు ఆమె వయసు 127 సంవత్సరములు. ఈ యొక్క విషయము ఆదికాండము 23వ అధ్యాయము 1 నుండి 20 వచనాల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు పిల్లారా. అలాగనే ఇస్సాకు యొక్క అంత్యక్రియలు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందగా అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతనిని హెబ్రోనులోని మక్పేలా గుహలో అబ్రహాము సమాధి ప్రక్కన పాతిపెట్టిరి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఈ యొక్క విషయాన్ని ఆదికాండము 35వ అధ్యాయము 27, 29 వచనాలలో 27 నుంచి 29 వచనాల్లో ఈ యొక్క విషయాన్ని గమనించవచ్చు పిల్లలు. అలాగనే రిబ్కా అంత్యక్రియలు. రిబ్కా మృతి నొందగా ఆమెను హెబ్రోన్లోని మక్పేలా గుహలో పాతపెట్టి ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనముల యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. మళ్ళీ దెబోరా అంత్యక్రియలు. యాకోబు తన తల్లి యొక్క దాది అయిన దెబోరా మృతి నొందగా అతడు ఆమెను బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతిపెట్టబడెను. ఆదికాండము 35వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఈ యొక్క దెబోరా అంత్యక్రియలు మనం చూడవచ్చు. అలాగనే యాకోబు యొక్క అంత్యక్రియలు. యోసేపు అతని సహోదరులు తమ తండ్రి అయిన యాకోబు దేహమును ఐగుప్తు నుండి కనాను దేశమునకు తీసుకుని వెళ్ళి అచ్చట వారి పితరులు పాతిపెట్టబడిన మక్పేలా గుహలో పాతిపెట్టబడిరి. యాకోబు బ్రతికిన దినములు 147 సంవత్సరములు. ఈ యొక్క విషయం ఆదికాండము 50వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల యొక్క విషయాన్ని మనం చూడవచ్చు. అలాగనే లేయా అంత్యక్రియలు. లేయా మృతి నొందగా యాకోబు ఆమెను హెబ్రోన్లోని మక్పేలా గుహలో పాతిపెట్టును. ఈ యొక్క విషయం ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనంలో మనం ఈ యొక్క విషయాన్ని గ్రహించవచ్చు. తదుపరి రాహేలు అంత్యక్రియలు. ప్రియులారా, బెన్యామీనును కనుచు రాహేలు ప్రసవ వేదనతో మరణించగా ఆమెను ప్రేమించిన భర్త అయిన యాకోబు ఆమెను బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టి ఆ సమాధిపై ఒక స్తంభమును కట్టించింది. ఈ యొక్క విషయాన్ని ఆదికాండము 35వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. అలాగనే యోసేపు అంత్యక్రియలు. యోసేపు ఆజ్ఞాపించిన ప్రకారం అతని కుమారులు, సహోదరులు అతని దేహమును ఐగుప్తులో పాతిపెట్టిరి. కానీ యోసేపు ఒకానొక దినమున దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో ఉండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని తన సహోదరులకు ప్రవచించెను. యోసేపు బ్రతికిన దినములు 110 సంవత్సరములు. యొక్క విషయము ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనము నుంచి 26వ వచనం వరకు ఈ విషయాలను మనం గమనించవచ్చు. తర్వాత అహరోను అంత్యక్రియలు. మోషే మరియు అహరోను కుమారుడైన ఎలియాజర్లు ఇజ్రాయేలు మొదటి ప్రధాన యాజకుడైన అహరోను మృతి నొందగా అతని దేహమును ఎదోము పొలిమేరల్లోనున్న హోరు కొండపై పాతిపెట్టిరి. అహరోను చనిపోయినని ఇశ్రాయేలుల సర్వ సమాజము తెలుసుకొని అతని కొరకు
30 దినముల దుఃఖము సలిపిరి. ఈ యొక్క విషయము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 23-29 వచనాలలో ఈ యొక్క విషయం పొందుపరచబడింది. అలాగనే మిరియాము అంత్యక్రియలు. మోషే అహరోనులు తమ సహోదరి అయిన మిరియాము మృతి నొందగా ఆమెను సీను అరణ్యమందలి కాదేశులో పాతిపెట్టిరి. ఈ యొక్క విషయము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించవచ్చు. అలాగనే నాదాబు అబీహుల అంత్యక్రియలు ప్రియులారా. వీరి అంత్యక్రియల సమయములో దుఃఖపడిన వారు లేరు. ఈ యొక్క విషయము లేవియ కాండము 10వ అధ్యాయము 1-7 వచనాల్లో ఈ నాదాబు అబీహుల అంత్యక్రియలు మనం గమనించవచ్చు, చదవచ్చు. అలాగనే మోషే యొక్క అంత్యక్రియలు. దేవుడు స్వయంగా మోషే అంత్యక్రియలకు హాజరై అతన్ని పిస్కా కొండపై పాతిపెట్టెను. దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలు మరియు సాతాను ఈ అంత్యక్రియలకు ప్రత్యక్షముగా హాజరైరి. మోషే బ్రతికిన దినములు 120 సంవత్సరములు. ఈ యొక్క విషయము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయములో చూడవచ్చు. అలాగనే యూదా పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటే దాంట్లో 9వ వచనంలో యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు పిల్లలు. అలాగనే యెహోషువ యొక్క అంత్యక్రియలు. ఇశ్రాయేలు గొప్ప యుద్ధశూరుడైనటువంటి యెహోషువ మృతి నొంది తిమ్నత్సేరహులో పాతిపెట్టబడెను. యెహోషువ బ్రతికిన దినములు 110 సంవత్సరములు. ఈ యొక్క విషయము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 29-30 వచనాల్లో మనం గమనించవచ్చు. అలాగనే సమూయేలు యొక్క అంత్యక్రియలు. తమ ప్రియమైన ప్రవక్త అయిన సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని రామాలోని అతని ఇంటి నివేశనములో సమాధి చేసిరి. బహుశా సౌలు మరియు దావీదు ఇద్దరు ఈ అంత్యక్రియలకు హాజరై ఉండవచ్చని కొంతమంది మరి క్రైస్తవ పండితులు చెప్తుంటారు ప్రియులారా. అలాగనే కానీ ఒకే సమయంలో మాత్రము కాదు అని కొంతమంది చెప్తారు. అలాగనే ఈ యొక్క విషయము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనములో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అలాగనే దావీదు యొక్క అంత్యక్రియలు. సొలొమోను తన తండ్రి అయిన దావీదు మరణించుచు ఆజ్ఞాపించిన మాటలు విని అతడు మరణమైన తర్వాత దావీదు పట్టణమందు సమాధి చేసెను. దావీదు బ్రతికిన దినములు 70 సంవత్సరములు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1-11 వచనాల్లో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే మరి ఇక్కడ సారేపత్తు అను ఊరికి చెందిన విధవరాలు కుమారుని అంత్యక్రియలు. సారేపత్తు విధవరాలు కుమారుడు రోగి అయి చనిపోగా అప్పుడున్నటువంటి ఏలియా ప్రవక్త దేవునికి మొరపెట్టి ఆ చిన్నవాడిని బ్రతికించిన. అద్భుతముగా ఏలియా ద్వారా జరిగిన ఈ సూచక్రియ పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయము. అంటే ఇక్కడ విధవరాలు కుమారుడు చనిపోయి మళ్ళీ తిరిగి దేవుని కృప వల్ల లేవటాన్ని చూస్తాం. ఏలియా మరి దేవుణ్ణి ప్రార్థించగా మొరపెట్టగా అక్కడ ఆ పిల్లవాడు బతికినట్లుగా గమనిస్తాం ప్రియులారా. ఇది మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17-24 వచనాల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే షునేమీయురాలి కుమారుని యొక్క అంత్యక్రియలు. బహుశా వడదెబ్బ తగిలి చనిపోయిన ఈ చిన్నవాణిని ఎలీషా ప్రవక్త తిరిగి బ్రతికించాడు. పిల్లవాడు చనిపోయాడు వడదెబ్బ వల్ల అని ఉండొచ్చు అని మరి క్రైస్తవ పండితులు చెప్తున్నారు. అలాగనే ఎలీషా ద్వారా జరిగిన ఈ అద్భుత సూచక్రియ పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి పాత నిబంధనలో మరణించిన తర్వాత మరి దేవుణ్ణి మొరపెట్టగా మరి జన్మించినటువంటి విషయం అన్నమాట. షునేమీయురాలి యొక్క కుమారుని యొక్క విషయం. ఈ యొక్క విషయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 18 మరి 37 వచనాల్లో మనం చూడవచ్చు. అలాగనే 18-37 వచనాల్లో చూడొచ్చు ఎలీషా యొక్క అంత్యక్రియలు. ప్రవక్త అయిన ఎలీషా మృతి నొందగా ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాషు అతన్ని సమాధి చేశాను. ఈ విషయాన్ని 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 20 వచనంలో మనం గమనించవచ్చు. అలాగనే ఎలీషా యొక్క దినములలో జరిగిన పేరు తెలియని మనుషుని యొక్క అంత్యక్రియలు ప్రియులారా. ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ విషయం 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాల్లో చూడవచ్చు. పేరు తెలియని ఒక మనుష్యుడు. ఈ మనుషుని శవను మోసుకొని వచ్చిన వారు పారిపోవటకు కారణము మోయాబీయుల సైన్యమును చూచి కాకపోవచ్చును గాని సందేహం లేకుండా ఆ శవము ఎలీషా శల్యములకు తగిలి తిరిగి బ్రతికి లేచి నిలబోట వారు చూచి భయపడి ఉండవచ్చును. ఎలీషా సమాధికి తగిలినటువంటి ఆ యొక్క మరి
శవము తిరిగి మరి నిలబడినట్లుగా, జీవం వచ్చినట్లుగా చూడవచ్చు. ఈ విషయాన్ని 2వ రాజుల గ్రంథం 13 అధ్యాయం 20, 21 వచనాల్లో మనం చూడవచ్చు. అలాగనే సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె యొక్క అంత్యక్రియలు. ప్రియులారా, ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18-26 వచనాలు. అలా ఇదే విషయాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయం 35-43 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 41, 42, అలాగనే 49, 50, 49-56 వచనాల్లో చూడవచ్చు. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులు మాత్రము ప్రభు అయిన యేసు వెంట వెళ్ళిరి. మరి ఈ సమాజ మందిరపు అధికారి యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు మరి ప్రభువును వేడుకున్నప్పుడు మరి ఇక్కడ ప్రభువుతో పాటు పేతురు, యాకోబు, యోహాను వెళ్ళటం జరిగింది. అక్కడ వాయిద్యగాండ్లు పిల్లల గ్రోములు వాయించటం అంటే అంత్యక్రియలకు సిద్ధపడ్డారు. అక్కడ చేరిన వారందరూ విచారంతో ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకొనుచు బాధపడుతున్నారు. ప్రభు అయిన యేసు వారిని చూసి ఏడవద్దు, ఈ చిన్నది నిద్రించుచున్నది, చనిపోలేదని చెప్పటం. వారు యేసును పరిహసించారు. వారు చనిపోయిన అమ్మాయిని నువ్వు బతికున్నావని చెప్తున్నాడని. అలాగనే అయితే యేసు ఆమె చేయి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ప్రియులారా, ఇక్కడ విషయము మన ప్రభువు ఇక్కడ మరణించినటువంటి ఒక అమ్మాయిని మరి తిరిగి జన్మింపచేశాడు. అయితే ఈ అమ్మాయి తర్వాత మళ్ళీ చనిపోయింది. అది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగనే నయీనను ఊరికి చెందిన విధవరాలు కుమారుని అంత్యక్రియలు. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 11-18 వచనాల్లో ప్రియులారా, ఒక విధవరాలు కుమారుడు చనిపోగా ఆ శవమును పాడెపై ఊరు వెలుపలకు మోసుకొని పోవచ్చున్నారు. ఆ ఊరు ప్రజలు అనేకులు అక్కడికి చేరారు ఆ శవంతో పాటు. యేసు ఆ విధవరాలితో ఏడవద్దని చెప్పి ఆ యొక్క పాడెను చూసి, ఆ శవాన్ని చూసి మరి యేసు ప్రభు వారు మరి ఏడవద్దమ్మా అని చెప్పాడు. యేసు వచ్చి ఆ పాడెను ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పగా వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఇక్కడ ఇక్కడ రెండో విషయం కూడా, మొదటి విషయంలోనేమో సమాజ మందిరపు అధికారి అయిన కుమార్తెను మరి ప్రభువు ఆమెను బ్రతికించాడు. తిరిగి ఆ అమ్మాయి తర్వాత చనిపోవటం జరిగింది. అలాగని ఇక్కడ కూడా విధవరాలి కుమారుడు మరి చిన్నవాడా లెమ్మని ప్రభువు చెప్పినప్పుడు మరి ఆ పిల్లవాడు లెగవటము, తదుపరి దినాల్లో అతను కూడా చనిపోవడం జరిగింది. అలాగనే లాజరు యొక్క అంత్యక్రియలు. యోహాను సువార్త 11 1-46 వచనాల్లో మనం ఈ యొక్క విషయాన్ని చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ కూడా విషయాన్ని మనకు అందరికీ తెలిసిన విషయమే. అనేక మంది ప్రజలు లాజరు సమాధి వద్ద చేరి ఏడుస్తున్నారు. అప్పటికే 4 రోజులు మరి క్రితమే లాజరు చనిపోయాడు. యేసు మరియను, మార్తను ఓదార్చాడు. మరి స్వయంగా యేసు కూడా, ప్రభువారు కూడా ఏడవటం జరిగింది. యేసు బహిరంగముగా తండ్రికి ప్రార్థన చేశాడు అక్కడ ఆ సమయంలో. తర్వాత యేసు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా తన నోటి ద్వారా మాట్లాడినప్పుడు, తన మాటను బయలుపరిచినప్పుడు వెంటనే లాజరు ప్రేత వస్త్రంతో బయటకు వచ్చాడు. అంతటా యేసు అతని కట్లు విప్పి పోనీడని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఈ మూడో విషయం కూడా లాజరును మరి తన మాట ద్వారా పిలిచినటువంటి విషయం. లాజరు చనిపోయి 4 రోజులు అయినప్పటికీ మరి ప్రభు మాటను బట్టి మరి ప్రాణం పొందుకొని రావటం జరిగింది. ఈ క్రొత్త నిబంధనలో ఈ 3 విషయాలు ప్రియులారా, వీరిని చనిపోయిన వారిని ప్రభు బ్రతికించాడు. అలాగనే 4వది ఇంకోటి ఉంది ప్రియులారా, డోర్కా అంత్యక్రియలు ప్రియులారా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36-42 వరకు పేతురు భక్తుడు కూడా ఇక్కడ ఒక అద్భుత కార్యం జరిగినట్టు చూస్తాం. దోర్కా శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టింది. శవమును శుభ్రపరిచారు, మేడగదిలో పెట్టారు. ఊరు విధవరాంధ్రంలో వచ్చి ఏడ్చుచు డోర్కా చేసిన మంచి పనుల గురించి చెప్పుకొని చూడండి. అక్కడ వాళ్ళందరూ విధవరాళ్ళందరూ మరి ఏడుస్తూ ఉన్నారు. ఆమె చేసినటువంటి మంచి పనులు జ్ఞాపకం చేసుకొని మరి పేతురు వారందరం వెలుపలకు పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి దోర్కా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంటాను. ప్రియులారా, ఇదొక విషయము. పేతురు దేవునికి మొరపెట్టగా, ప్రార్థన చేయగా మరి దోర్కా కూడా మరి మరణించినటువంటి డోర్కా నిలబడటం, లేవటం, ప్రాణం పొందుకోవటం చూస్తాం. ఆ తదుపరి కాలంలో డోర్కా కూడా చనిపోయింది. అంటే ఇక్కడ చూసినటువంటి 4 విషయాల్లో 3 విషయాలు మరి ప్రభువారు తన మాట చేత మరి చనిపోయిన వారిని బ్రతికించటం, అలాగనే మరి పేతురు కూడా చనిపోయినటువంటి ఈ డోర్కాని బ్రతికించటం. అయితే వీళ్ళు
తదుపరి చనిపోయారు. అయితే మన ప్రభువు అయితే పునరుద్ధానుడయ్యాడు ప్రియులారా. పునరుద్ధానుడయ్యాడు. తిరిగి ఎన్నడూ ఆయన చనిపోలేదు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. మరి ఈ బైబిల్ విషయాల్లో ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఈ విషయాలను మనం తిరిగి మళ్ళీ ఒకసారి మనం వాటిని ఈ ప్రకారంగా బైబిల్ గ్రంథములో చూసి అక్కడ విషయాలు కొంత చదువుకొని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకెంతో మరి ధ్యానములో ఉపయోగపడుతుంది. మరి ఈ విషయాలను గమనిద్దాం ప్రియులారా. మరి ప్రభువు యొక్క ఈ మాటలను దీవించును గాక. ప్రభువు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.